జై భీమ్ మిత్రులందరికీ, నా పేరు రంజిత్, బిఎన్ఎస్ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిని. రేపు జరగబోయేటటువంటి అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమానికి ఎంతమంది అయితే మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఇండియా మొత్తంలో కూడా కావచ్చు, ఎంతమంది అయితే రేపటి కార్యక్రమానికి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో, మీరు అంబేద్కర్ గారి గురించి ఎన్నో విషయాలు తెలియడం వల్లనే మీరు ఈరోజు ఆ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి నిశ్చయించుకోవడం అనేది జరుగుతుంది. అలా ఆయన చేసినటువంటి పనులు ఏంది, మన గురించి మనం ఎందుకు సినిమా హీరోల పట్ల ఇంకెవరెవరి పట్ల మనం అన్ని విషయాలు తెలుసుకుంటూ వాళ్ళకు ఫ్యాన్గా మారిపోయి జీవితాలు బలి చేసుకుంటున్నారు, వాళ్ళకు త్యాగాలు చేస్తున్నారు హీరోల కోసం, సినిమా హీరోల కోసం. మన అమ్మా నాన్నలు చూడట్లేదు, మనల్ని స్థాయికి తెచ్చినటువంటి ఎందరో సంఘ సంస్కర్తల కృషి యొక్క వాళ్ళ జీవితాల యొక్క త్యాగ ఫలం ఈరోజు మనం ఈ రకంగా స్వేచ్ఛగా తిరుగుతున్నాం. సమాజంలో అంటరాని వాడు అనే ముద్ర లేకుండా ఈరోజు మనం స్వాతంత్రాలను అనుభవిస్తున్నాము అని అంటే ఈరోజు దాని వెనకాల అంబేద్కర్ గారి యొక్క కృషి ఎంతుందో మన అందరికీ కూడా తెలుసు. కానీ ఆయన చేసినటువంటి ఘనకార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రేపటి కార్యక్రమానికి మీరు హాజరు కాబోతున్నారు కాబట్టి మీతో పాటు వీలైనంత వరకు ఒకరా, ఐదుగురా, 10గురా అని చెప్పేసి 10 మంది అని చెప్పేసి ఎంతమందిని వీలైతే అంతమందిని రేపటి కార్యక్రమానికి హాజరు చేయించేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం మన సమాజంలో ఎన్ని రకాల ఉన్మాదాలు జరుగుతున్నాయి, వాళ్ళు ఎంత చొచ్చుకుపోతున్నారు ప్రజల్లోకి. నిజంగా చాలా విషయాలు అంబేద్కర్ గారి గురించి, ఆయన చేసినటువంటి పనుల గురించి మన వాళ్ళకు బహుజనులు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ కనుక అంబేద్కర్ గారు చేసినటువంటి పనులు తెలిస్తే కనుక వాళ్ళు ఎవ్వరు కూడా వేరే ఆలోచనలలో ఉండరు. ఎందుకంటే మనం ఈరోజు తిండి తింటున్నది ఈరోజు మనం ఆయన యొక్క దయ వల్ల, మనం ఈరోజు ఇంత మంచి బట్టలు వేసుకుంటున్నాం ఆయన యొక్క దయ వల్ల, ఈరోజు మనం ఇంత మంచి ఇల్లు కట్టుకుని ఈరోజు బ్రతుకుతున్నాం అంటే ఆయన దయ వల్ల. కాబట్టి ఖచ్చితంగా ఆయన గురించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు, యువకులు, మహిళలు వీళ్ళందరినీ వీలైనంత వరకు అంబేద్కర్ గారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేయడం వల్ల వాళ్ళకు కూడా అంబేద్కర్ గారు తెలవడం వల్ల వేరే ఐడియాలజీని వాళ్ళు దూరంగా పెట్టి రియాలిటీకి దగ్గరగా ఉంటారు అనేటటువంటి ఆలోచన నేను చెప్పదలుచుకున్నాను.